తేజస్వి గారు గత 5 ఏళ్ల కాలంలో కనీసం సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన కళలు ఎక్కడా కూడా బయటకొచ్చిన పాపాన పోలేదు. కేవలం సాంస్కృతిక శాఖ అంటేనే దానికంటూ ఒక విభాగం ఉంటుంది. గతంలో కేవలం పర్యాటక శాఖ తరపున తప్ప ఎక్కడ కూడా ప్రోగ్రామ్ జరిగిన పాపాన పోలేదు. మీకు అందులోని యువతకు పెద్దపీట వేసి మీకు ఈ రోజున ఈ పదవి వరించడం ఏం చెప్తారు? ఇది ఖచ్చితంగా నా ఒక్కదానికే కాదండి. ఇది యువత మొత్తానికి చిన్న ఒక హోప్‌నిచ్చింది అని చెప్పొచ్చు. మా అందరికీ దక్కిన ఒక గౌరవంగా నేను భావిస్తాను. ఎందుకంటే నేను ఒక సామాన్య మధ్య తరగతి యువతిగా ఉండి ఐటీ జాబ్ చేసుకుంటుంటే లోకేష్ అన్న గుర్తించి ఈరోజు రాజకీయాల్లోకి ప్రోత్సహించడమే కాకుండా గవర్నమెంట్‌లో ఒక పొజిషన్ ఇవ్వడం అన్నది చిన్న విషయం కాదు. నాకు తెలిసి ఏ పొలిటికల్ పార్టీ కూడా యువతను అందరూ రమ్మంటారే కానీ ఎవరు అవకాశాలు ఇవ్వరు. అవకాశాలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మర్చిపోతారనే అపోహ ఉంటుంది. అలాంటి తెలుగుదేశం పార్టీ దానికి పూర్తి భిన్నంగా యువతకు అవకాశాలు ఇవ్వడమే కాకుండా గవర్నమెంట్లో కూడా భాగస్వామ్యం చేయడం చాలా ఆనందంగా ఉంది. నన్ను చూసి ఎంతోమంది ఇంకా ముందుకు రావడానికి స్కోప్ ఉంది. ఇంట్లో వాళ్ళందరూ మీరు ఎందుకు వెళ్తున్నారు అని తిట్టడం మానేసి మీరు వెళ్ళండి, పని చేస్తే కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అని చెప్పే స్థితికి ఈరోజు చంద్రబాబు గారు వచ్చారు. కళల కాణాచి మేడం, చాలా వరకు తెనాలి కానివ్వండి, లేకపోతే విజయవాడ, కృష్ణా జిల్లా మొత్తం అంతా కూడా కళలకు పెట్టింది పేరు. మీరు అధికారం మీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎలాంటి ఇవి చూడొచ్చు? లాస్ట్ 5 yearsలో మనకి ఇప్పుడు ఈ కల్చరల్ డిపార్ట్మెంట్ కింద అనేక రకాలు వస్తాయండి. మన సంప్రదాయాలు, సంస్కృతి, కళలు, అదేవిధంగా కళాకారులు, ఇలాగ డిఫరెంట్ సెగ్రిగేషన్స్ ఉన్నాయి. వీటన్నీ కూడా చాలా వెనకబడిపోయింది. మన పద్ధతుల్ని మర్చిపోతున్నారు. అలాగే లాస్ట్ 5 yearsలో జరిగిన ఈ దేవాలయాల పైన దాడులు కానివ్వండి, ఎంతోమంది మనోభావాలు దెబ్బతీయడం జరిగింది. కాబట్టి ఈసారి కళాకారులు కూడా యంగ్స్టర్స్ చాలామంది ఎంతో టాలెంట్తో ఉన్నారు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి డాన్సర్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, మన కూచిపూడి అంతరించిపోయే స్థితికి వచ్చింది. కాబట్టి వాటన్నిటికీ సంబంధించి నా ప్రయత్నం నేను పెట్టి యంగ్ టాలెంట్ని తీసుకురావడంతో పాటు ఉన్న కళాకారులని కూడా ప్రోత్సహిస్తూ సాంప్రదాయాలని కూడా బ్రతికించడానికి టెక్నాలజీని జోడించి ఎలా వీటిని ముందుకు తీసుకెళ్లాలన్న కృషి నేను చేస్తాను.